ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఇది మొత్తం 33 ఎకరాల విస్తీర్ణం. ల్యాండ్ వచ్చేసి మొత్తం 33 ఎకరాల విస్తీర్ణం అనమాట. మనకి సాయిల్ వచ్చేసి రెడ్ సాయిల్ వస్తుందండి. కొంచెం లైట్ అంటే ఇసుక పొరలాగా లైట్గా ఎర్ర నేల అండి. సాయిల్ అనేది మెట్టకైనా మాగానికైనా రెండింటికి అనుకూలంగా ఉంటుందని మనం వరి మగళ్ళు నాటుకోవాలన్నా, మెట్ట ఏమన్నా వేసుకోవాలన్నా, మిరప తోటలు కానీ ఇంకోటి కానీ ఏది వేసుకోవడానికైనా అనుకూలంగా ఉంటుంది. సుబాబులకైనా, పామాయిలకైనా, జామాయిలకైనా ఆల్రెడీ వరి నాటుతున్నారు. పక్కన మిరప నారులు కూడా పోస్తున్నారండి. ఈ ల్యాండ్ వచ్చేసి మనకి తార్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ లోపలికి వస్తుందండి. 300 to 400 మీటర్స్ లోపలికి రావడం జరుగుతుంది. ఈ ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్కి వాటర్ సోర్స్ వచ్చేసి గులకమ్మ అండి. ఇది ఏదైతే ఉందో ఇది గులకమ్మ అన్నమాట. గులకమ్మ పెద్ద వాగు అండి. దీంట్లో ఎప్పుడు 364 రోజులు వాటర్ సౌకర్యం అనేది ఉంటుందండి మనకి. ఇది ఈ ల్యాండ్లో వచ్చేసి ఈ రూమ్ వచ్చేసి షెడ్ అండి. మోటార్లు దీంట్లో ఉంటాయి. మొత్తం 6 మోటార్లు ఉంటాయండి. 6 మోటార్ల నుంచి మనకి ల్యాండ్లోకి అనేది సప్లై ఉంటుందండి. మన ల్యాండ్ అనుకొని గులకమ్మ అనేది రావడం జరుగుతుందండి. మనకు ఒక సంవత్సరం వర్షపాతం లేకపోయినా, కరువు వచ్చినా, వానలు సకాలంలో పడకపోయినా దీంట్లో వాటర్ అనేది ఎప్పుడు ఉంటుందండి. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ల్యాండ్ అనేది కూడా మీకు ఎక్సలెంట్ ల్యాండ్ ఉంటుందండి. ఇది ఫుల్ రెడ్ సాయిల్తో వస్తుంది ల్యాండ్ అనేది. ల్యాండ్ కూడా మీరు చూసినట్టయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ల్యాండ్ అనేది మనకి ఏ పంట వేసుకుని అన్నిటికీ అనుకూలంగా ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి వెనుకొండలో ఉంటుందండి. పల్నాడు జిల్లా వెనుకొండ అండి. ఈ ల్యాండ్ వచ్చేసి పల్నాడు జిల్లా వెనుకొండ మండలంలో వస్తుంది ల్యాండ్ అనేది మనకి. ఇది ఈ ల్యాండ్ ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి మనకి 16 లక్షలే చెప్తున్నారండి. ఒక ఎకరం కాస్ట్ వచ్చేసి 16 లక్షలే చెప్తున్నారండి. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణం ల్యాండ్ అనేది. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణం గులకమ్మకి ఆనుకొనే ఉంటుంది ల్యాండ్ అనేది. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.